వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే మ్యాథ్ జోన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ త్రూ నెంబర్ ఫ్యాక్ట్స్ అనే అంశం గురించి చూద్దాం. ఇందులో మల్టిప్లికేషన్ ప్యాటర్న్స్ ద్వారా డైలీ లైఫ్లో ఏ విధంగా మనం గణితాన్ని ఉపయోగిస్తామో చూద్దామా? ఇందులో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమిటో చూద్దామా? అదేవిధంగా మల్టిప్లై బై 1 అండ్ 0 అనే అంశాల గురించి చూద్దాం. ఈ సంగతి చెప్పండి. ప్రతి బాక్స్లో 4 టీషర్ట్లు చొప్పున 2 బాక్సులు, అదేవిధంగా ప్రతి బాక్స్లో 2 టీషర్ట్లు చొప్పున 4 బాక్సులు ఉన్నాయి. వీటిలో ఏది పెద్దదో చెప్పగలమా? అంటే 4x2 లేదా 2x4 ఎంత వస్తుంది? ఆన్సర్ 8 వచ్చింది. అంటే 2 నెంబర్స్ను ఎటు నుంచి ఎటు మల్టిప్లికేషన్ చేసినా సరే వాటి యొక్క ప్రోడక్ట్ సమానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 2x5 లేదా 5x2 సమానంగా వచ్చింది, 2x6 లేదా 6x2 సమానంగా వచ్చింది. అయితే 2ను ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 14 వస్తుంది, లేదా ఏ నెంబర్తో 2ను మల్టిప్లికేషన్ చేస్తే 14 వస్తుంది? వెరీ గుడ్, ఆన్సర్ ఈస్ 7. కాబట్టి ఏవైనా 2 నెంబర్స్ను ఏ ఆర్డర్లో మల్టిప్లికేషన్ చేసినా వాటి యొక్క ప్రోడక్ట్ మారదు. అంటే a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a అవుతుంది. ఈ ప్రాపర్టీని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు. ఇప్పుడు మరొక ప్రాపర్టీ చూద్దాం. మల్టిప్లయింగ్ బై 1. ఏదైనా నెంబర్ను 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 4, 23 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 23, 105 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 105. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకుని 1తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ నెంబరే ప్రోడక్ట్గా వస్తుంది. సో 1ని ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లయింగ్ బై 0. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక నెంబర్ను 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 4 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 23 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 105 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా ఏదైనా సరే నెంబర్ను 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ ఇచ్చిన 4 క్వశ్చన్స్కు ఆన్సర్ రాస్తే నెక్స్ట్ ఇవ్వబడిన బాక్స్ యొక్క పాస్వర్డ్ అనేది తెలుస్తుంది. వాటి ఆన్సర్స్ జాగ్రత్తగా చూడండి. కామెంట్ బాక్స్లో వాటి యొక్క ఆన్సర్స్ను పెట్టండి. అదేంటో జాగ్రత్తగా చూడండి. ఎస్, యువర్ ఆన్సర్ ఈజ్ రైట్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి పజిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు ఏమిటి అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమిటో చూసాము. అదేవిధంగా మల్టిప్లికేషన్ విత్ 0 అండ్ మల్టిప్లికేషన్ విత్ 1 ఏమవుతాయో కూడా పరిశీలించాము.